హైదరాబాద్ వాసులు బి అలర్ట్ అంటూ కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఎప్పుడైనా భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దాడి చేసే అవకాశాలున్న ప్రాంతాలను కేంద్రం 3 విభాగాలుగా విభజించింది. కేటగిరీ 1 లో దేశ రాజధాని ఢిల్లీ సహా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలు, ఇక కేటగిరీ 2 లో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ సహా పలు నగరాలు ఉన్నాయి. కేటగిరీ 3 లో ఉగ్రదాడి నేపథ్యం ఉన్న పలు జిల్లాలను చేర్చింది. ఈ క్రమంలో ఉగ్రదాడి జరిగితే ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపై నేడు దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని 4, సికింద్రాబాద్, గోల్కొండ, కాంచన్బాగ్, డిఆర్డిఓ, మౌలాలి, ఎన్సిసి కీలక ప్రాంతాల్లో ఈ యొక్క మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో డిఫెన్స్ మాక్ డ్రిల్స్ అయితే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నగరమంతా సైరన్ల మోత మోగనుంది. సైరన్ వినిపించగానే బహిరంగ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లిపోవాలి. పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ, స్థానిక అధికారులు ఆయా ప్రాంతాలకు చేరుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ యొక్క మాక్ డ్రిల్ లో 12 సివిల్ డిఫెన్స్ సర్వీసులు పాల్గొననున్నాయి. ఇందులో భాగంగా నగరమంతా సైరన్లు మోగించనున్నారు. అన్ని కూడలలో 2 నిమిషాల పాటు సైరన్లు మోగనున్నాయి. సైరన్ రాగానే ఎలక్ట్రికల్ పరికరాలు, లైట్లు, స్టవ్లు ఆపాలని అధికారులు సూచించారు. మాక్ డ్రిల్స్ పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించారు. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరీ 1 లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరీ 2 లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాలు కూడా ఉన్నాయి. రేపు మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ ని నిర్వహించనున్నారు. కాశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్ కి ఏర్పాటు చేశారు. మెట్రోలు, రక్షణ సంస్థలు, కీలక ప్రాజెక్టుల రక్షణపై మాక్ డ్రిల్స్ జరగనుంది. ఈ మాక్ డ్రిల్స్ లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సిసి, ఎన్ఎఫ్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాల, పాఠశాల విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాఠశాల విద్యార్థులు, యువకులు ఎలా స్పందించాలో అవగాహన కల్పించాలి అని హోంశాఖ తెలిపింది. రియల్ వార్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రాక్టీస్ చేసేందుకు ఈ యొక్క మాక్ డ్రిల్స్ ముందుగా కరెంటు ఆఫ్ చేస్తారు, మొబైల్ సిగ్నల్స్ బ్లాక్ చేస్తారు, ట్రాఫిక్ దారి మళ్లిస్తారు, ప్రజలను అలర్ట్ చేస్తారు, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. బుధవారం యుద్ధం తరహా ఎమర్జెన్సీ క్రియేట్ చేసి పోలీసుల, పారామిలిటరీ విభాగాలు ఎలా వ్యవహరించాలో మాక్ డ్రిల్స్ తో చెక్ అయితే చేయనున్నారు.